ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉండే భవనాలకు ప్రభుత్వం మరిన్ని రాయితీలు ప్రకటించింది. ఐజీబీసీ సిఐఐ ఆధ్వర్యంలో విజయవాడ నోవోటెల్లో నిర్వహించిన గ్రీన్ ఆంధ్ర సమ్మిట్లో మంత్రి నారాయణ ఈ మేరకు రాయితీలు ప్రకటించారు. హరిత భవనాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని వెల్లడించారు. గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో 20% రాయితీలతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలు 4 వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశం ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా ఇంపాక్ట్ ఫీజులో సిల్వర్ బిల్డింగ్ కు 10%, గోల్డ్ బిల్డింగ్ కు 15%, ప్లాటినం బిల్డింగ్ కు 20% రాయితీ ఇస్తామన్నారు. పర్మిట్ ఫీజులో 20% డిస్కౌంట్ ఉంది. డెవలప్మెంట్ ఛార్జెస్ లో 4 వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది. 3 ఏళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో 20% డిస్కౌంట్ ఉన్నాయి. సిల్వర్ బిల్డింగ్స్ కి ఇంపాక్ట్ ఫీజులో 10%, గోల్డ్ బిల్డింగ్స్ 15%, ప్లాటినం బిల్డింగ్స్ కి 20%. అరేరా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్ గా సెక్రటరీ గారు నేను యాక్చువల్ గా డిస్కస్ చేసుకుని చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా 100% సపోర్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఈ గ్రీన్ బిల్డింగ్స్ కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. అమరావతి రాజధానిలో అయితే ప్రతి బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ ఉండాలని ఆదేశించారు. ఏ బిల్డింగ్ డిజైన్ తెచ్చినా వాళ్ళు మీరు అప్రూవ్ చేసే ముందు వాళ్ళతో డిస్కస్ చేయండి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ముఖ్యమంత్రి గారు తన దగ్గరికి తీస్తారమ్మన్నారు. నా దగ్గరికి తీసారండి. వాళ్ళ యొక్క డిజైన్స్ అవన్నీ గ్రీన్ బిల్డింగ్స్ కావాలని ఆదేశించారు. ఈ మెట్రోని భారతదేశంలో నెంబర్ 1 గ్రీన్ గా చేయమని నేను యాక్చువల్గా రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే అనేక మంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఆ స్టేషన్స్ ని గ్రీన్ స్టేషన్స్ గా చేస్తారు. అనేక మంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ బిల్డింగ్స్ కూడా చేసుకోవాలనేది వస్తుంది. ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. కాబట్టి మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్స్ గా గ్రీన్ స్టేషన్స్ గా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. గ్రీన్ బిల్డింగ్ కట్టడం అంటే జనరల్ గా దీనికి వలన కాస్ట్ ఎక్కువ వద్దని డెవలపర్లకు ఒక అపోహ ఉంది. ఒక రకంగా మీరు ముందు నుంచి కనుక డిజైన్ స్టేజ్ నుంచి ప్లాన్ చేసుకుంటే కొన్నిసార్లు మామూలు బిల్డింగ్ కంటే అసలు గ్రీన్ బిల్డింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. మన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు, స్టేట్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఐజీబీసీ రేటెడ్ ప్రాజెక్ట్స్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేషన్ వైడ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ వైడ్ కొన్ని సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలకి మనం ఎమిషన్స్ ఎంత తగ్గించాలి, వాటర్ కన్జంప్షన్ ఎంత తగ్గించాలి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత తగ్గించాలని కొన్ని గోల్స్ ఉన్నాయి. సో ఐజీబీసీ లాంటి సంస్థలకి ప్రభుత్వం ఇచ్చే సహకారం వలన వాటిని మనం చేరుకోగలుగుతాం.